తమసోమా జ్యోతిర్గమయ మూడో భాగం. పరీక్షలు అవ్వగానే పెళ్లి సంబంధం కుదిరింది పూర్ణకి. అసలు పెళ్ళి అంటే చాలామంది ఆ వయసులోనే పిల్లల్లాగానే పెద్దగా అవగాహన ఏం లేదు పరిపూర్ణకి. పరీక్షలు రాసిన తర్వాత ఒక క్లాస్ నుంచి మరో క్లాస్కి మారినట్టు చదువు అయిపోయింది కాబట్టి పెళ్ళి తర్వాత కార్యక్రమం అన్న మామూలు సూత్రం పరిపూర్ణను కూడా బంధించింది. సంఘంలో ఈ వయసు పిల్లల ఎదుగుదల అటు ఇటు అనే ఎదుగుదల, వాళ్ళకి సెక్స్ చాలా భయంకరమైందని సగటు సంఘం చిత్రీకరిస్తుంది. కానీ ప్రేమ శృంగారం గురించి అద్భుతమైన ఊహలు ఆలోచనలు ఈ పిల్లల మనస్సుల్లో రంగవల్లులు ఎదుగుతాయి. దానికి పరిస్థితులు, పుస్తకాలు, సినిమాలు ఏదైనా కారణం అవ్వచ్చు. అందుకే పెళ్ళిని చాలా రొమాంటిక్గా చిత్రీకరించుకుంటారు. పెళ్లి పందిరి, సాళీపాకం కొండలు, అగ్నిహోత్రం, కాళ్ళపారాణి, బుగ్గంచుక్క, కట్టుకునే చీర, పెట్టుకునే నగలు, స్నేహితులిచ్చే బహుమతులు, వీటన్నింటి మత్తులో అసలు తన్ను కట్టుకుపోయే వ్యక్తి గురించి చాలా తక్కువగా తెలుసుకుంటారు. పెళ్ళైన కొద్ది రోజుల్లో ఆ కొత్తదనం, వాంఛ, తన గురించి ఎదుటి మనిషి తీసుకునే శ్రద్ధ అన్నీ చాలా గొప్పగా రొమాంటిక్గా అనిపిస్తాయి. తర్వాత ఆ ఊహల పరదాల చాటులో నిజం మెల్లిగా నిజంగా కనబడుతుంది. అప్పుడు తట్టుకోవడానికి కష్టమై పెళ్ళి జగన్నాథ రథచక్రంలా కనిపిస్తుంది. మరోవైపు నుంచి ఆలోచిస్తే మగవాడి బాధలకు కూడా కారణాలు దొరుకుతాయి. కానీ ఆడపిల్లల దుఃఖాలకు చాలా వరకు అవగాహన లోపించడం, సహనం, ఓర్పు, తప్పనిసరిగా నటించవలసి రావడం కారణాలవుతాయి. ఒడ్డు పొడుగు గంభీరంగా ఉండే అందగాడు, మంచి ఉద్యోగం, బోలెడు ఆస్తి ఇవన్నీ ఉన్న కుర్రాడు మూర్తి. సంస్కారవంతుడిగా కనబడుతున్న అతని వద్ద ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా లేదా అని వెతికి ఆలోచన ఎవరికి ఉండదు. అతను వద్దు అనుకోవడానికి కారణాలు ఏమీ కనిపించవు. అలాగే జరిగింది పరిపూర్ణకి. చదువు ఆ పిల్లకి గొప్ప సంస్కారం ఇచ్చింది కానీ పరిణతి ఇవ్వలేదు. అప్పటికి అది అనుభవం, జీవితం ఇస్తాయి. కట్నాలు ఏమిటి నాన్న అసహ్యంగా, వాళ్ళు అడగకుండానే నా శక్తిని పట్టి ఇస్తాను అని నువ్వే అంటావేమిటి అంటూ ఎదురు జరిగింది తాంబూలాలు పుచ్చుకున్న రోజున. నీ మొహం నోర్మయ్, ఈ విధంగానైనా మా సంపాదనలో నీకు ఏదైనా ఇవ్వగలం. ఆ తర్వాత మీ వదిన ఒడితే పెట్టినట్టు, లేకపోతే లేనట్టు మూతి వంకరగా తిప్పుతూ అనేసింది తల్లి. అంత చదువుకుని ఆవిడ ఇంత ఘోరంగా ఎలా ప్రవర్తిస్తుందా అనిపిస్తుంది అప్పుడప్పుడు పరిపూర్ణకి. నిట్టూర్చి తండ్రి వెంక జవాబు కోసం చూసింది. పరిపూర్ణ, ఈ విషయంలో నా భావాలు నాకున్నాయి. ఇది రైట్ అని నేను వాదించను కానీ అన్నాడు రాఘవరావు పరిపూర్ణ వైపు తిరిగి. ఆమె కళ్ళల్లో సమర్థించుకుంటున్నావా నాన్న అన్న ప్రశ్న. ఆలోచిస్తూ ఉపచారాలు చేస్తూ ఒక్కొక్క మాట విడమర్చి చెప్పడం ప్రారంభించాడు. పరిపూర్ణ, ఎవరింటికైనా భోజనాలకు వెళ్తే కనీసం ఏదో ఒకటి పళ్ళు, స్వీట్లు తీసుకెళ్ళడం అలవాటు మనకి. అది అభిమానానికి చిహ్నం. రుణపడకూడదు అన్నది మన సాంప్రదాయం. నిన్ను ఒక తోడు వెతికి స్నేహితురాలుగా అతనితో పంపుతున్నావు, అవునా? అవును. అందుకని నీకు ఇక్కడ నెలకు యావరేజ్ మీద ఎంత ఖర్చు అవుతుంది? ఓ 1000 అనుకో, అవునా? దాదాపు 22 ఏళ్ళు తండ్రిగా ఆప్యాయంగా పెంచుకున్న నేను నీ ఖర్చు ఆలోచించను. కానీ దాదాపు 50 సంవత్సరాలు మరొక వ్యక్తిని నీ ఖర్చును భరించమండం, నిన్ను అతను బరువుగా కమిట్మెంట్గా భరించడం నేను ఊహించలేని పరిపూర్ణ. అందుకే ఏదో ఒక బహుమతిలా నీకు కావాల్సిన దాంట్లో కొంతైనా ఇద్దామని మా ప్రయత్నం. వెళ్ళిన చోట నువ్వు వాళ్ళకి ఆశీర్వచనంగా అనిపించాలి కానీ బాధ్యతగా అనిపించకూడదు కదా, అర్థమైందా? కానీ కానీ నా తరఫున నేనిచ్చే డబ్బుగా కాక మరేం లేదంటావా నాన్న? ఆలోచిస్తూ అడిగింది పరిపూర్ణ. తప్పకుండా ఉంటుంది, కానీ అతడి వైపు నుంచి ఉంటుందిగా. నీ విలువ అతనికి, అతని విలువ నీకు తెలిసినప్పుడు మీ ఇద్దరికీ ఒకరికొకరి సాన్నిధ్యం చాలా అపురూపంగా అనిపిస్తుంది. అప్పుడు లెక్కలు, ఖర్చులు, బాధ్యతలు ఇవి గుర్తుండవు. ఆ స్థితి వచ్చే లోపల ఆర్థిక సమస్య ఆ అందమైన అనుభూతిని మొదట్లోనే తుంచేయకూడదుగా. ఆశ్చర్యంగా ఇంతంత కళ్ళతో చూస్తూ ఉండిపోయింది పరిపూర్ణ తండ్రిని. తన తండ్రి కాబట్టి అలా విడమర్చి చెప్పగలిగాడు. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ అభిమానం వల్లే సంఘంలో కట్నం అనే పదానికి ఇంత గౌరవం పాకేదేమో. కానీ దాన్ని ఇంత అని శాసించి, పీడించి, లాక్కోవాలని ప్రయత్నించబట్టి అది ఆడపిల్లలకి శాపంగా మారిందేమో. అంతర్లీనమైన ఈ అభిమానం ఉండబట్టి ఆడపిల్లలు కట్నం అనే ఆచారాన్ని ఎదిరించలేరేమో. కానీ ఉద్యోగం చేసి
తమ బరువు బాధ్యతతో మరొకరిని బాధించని ఆడపిల్లలు కూడా అత్తవారి స్వార్థాల వల్ల నరక యాతన పడుతున్నారు. దానికి కారణం మనుషుల్లో అమానుషత్వం అయి ఉంటుంది. ఇలా ఆలోచిస్తూనే పెళ్లికి తల ఊపింది పరిపూర్ణ. కానీ పెళ్ళైన వారం రోజుల హడావిడి తర్వాత మూర్తి ఎటో చూస్తూ మాట్లాడడం, ఆలోచనలకు జారిపోవడం, తనతో తను మాట్లాడుకోవడం, ఈమెను చూసి అని పెదవి విరవడం, ఇదంతా ఏమిటో అర్థం కాలేదు కొత్త కాపురానికి వెళ్ళిన పరిపూర్ణకి. బోలెడన్ని కలలు, ఎన్నో ఊహలు, మ్యాచింగ్ బెడ్షీట్లు, పిల్లో కవర్స్ని మనసులో చిత్రీకరించుకుంది. సోఫా కవర్లకు కూడా ఎంబ్రాయిడరీ ప్రారంభించింది. రకరకాల ఇండోర్ ప్లాంట్స్ సంపాదించింది. క్యాక్టస్ కలెక్షన్ మొదలెట్టింది. ఉన్నంతలోనే వంటింట్లో నాప్కిన్ దగ్గర నుంచి టేబుల్ వేర్ వరకు అంతా మ్యాచింగ్గా తయారు చేసుకుంది. తన ఇల్లు తనది అన్న ఆ చిన్న అందమైన ఇంట్లో హాయిగా ఉన్న పరిపూర్ణ నెల రోజుల లోపల గ్రహించుకున్నది ఏమిటంటే, అదే ఇంట్లో మసులుతున్న తన భర్తకు ఏ మంచి విషయం మీద శ్రద్ధ, గౌరవం లేదని. అతని చిరాకు, విసుగుతో ఏ అందమైన ఆలోచన అతనితో పంచుకోవాలనిపించినా ఏమంటాడో అని భయపడిపోయేది. అతని నోట ఒక చక్కటి సవ్యమైన మాట వినలేకపోయేది. రోజుకు 3 రూపాయల మల్లెపూలా, ఇవేమైనా బియ్యమా వండుకు తినడానికి, రేపటి నుంచి నువ్వు రాకు అని పూలపిల్లని బెదిరించి పంపించేశాడు ఒకరోజు. తను మాత్రం వారంలో 4 సినిమాలు, సెలవుల్లో 2 ఆటలు చూసేవాడు. మాట వరుసకు కూడా ఆమెను రమ్మనని పిలిచేవాడు కాదు. అభిమానం భర్త దగ్గర ఉండకూడదు అనుకుని అతన్ని ఒంటరిగా వదిలిపెడితే తప్పేనేమో అనుకుని, నేను వస్తానండి అని నోరు తెచ్చి అడిగింది పరిపూర్ణ. నువ్వా? సరే, నీ ముఖం చూడకుండా తప్పించుకుందామని నేను పోతుంటే అని చీదరించుకునేవాడు. అంతే, మళ్ళీ అతన్ని బయటకు తీసుకెళ్ళమని అడగలేదు పరిపూర్ణ. ఆమె అవసరాలకు అతన్ని డబ్బులు అడగాలంటే భయపడేది. ప్రతి పైసాకు లెక్కలు అడిగేవాడు. ఏ చిన్న పొరపాటు వచ్చినా చాలా అవమర్యాదగా మాట్లాడేవాడు. అభిమానంతో అటు తండ్రిని అడగలేక ఇక్కడ చేతిలో డబ్బులు కటకట్టతో విలవిల్లాడిపోయేది పరిపూర్ణ. ఈ సంగతులన్నీ ఎవరితో ఎలా పంచుకోవాలో అర్థమయ్యేది కాదు ఆమెకి. కానీ పరిపూర్ణకు చిన్నప్పటి నుంచి మంచి చెడు బేరీజు వేసుకోగల మనస్తత్వం ఎక్కువ. కొన్నాళ్ళు తండ్రి మీద, ఆ తర్వాత భర్త మీద ఆధారపడి జీవిత అవసరాలన్నీ ఎవరో తీర్చాలని ఎదురు చూస్తూ మళ్ళీ హక్కులు కోరుకునే హక్కు ఆడపిల్లకి మాత్రం ఎక్కడుంది? భర్త ప్రేమించి గౌరవిస్తే అది వేరే విషయం. కానీ ప్రేమ, గౌరవం హక్కుగా అడగలేంగా. ఇలా తర్కించుకొని సరిపెట్టుకోవాలని ప్రయత్నించేది. తాజ్మహల్ సమాధి అయినా పాలరాతితో కట్టారు. కానీ దగ్ధమైపోయిన అనుభవాల బూడిదలోంచి ఊహానిర్మిత శాంతివనం తయారు చేయాలని, దానిలో గులాబులు పూయించుకోవాలని పుస్తకాలు చదివి ఊహల సలబరాతి పందిళ్ళు వేసుకున్న పరిపూర్ణ చాలా రోజులు నిజాన్ని ఎదుర్కోకుండా తప్పించుకుని తిరగాలని ప్రయత్నం చేసేది. అతడు విసుక్కోవడం, నీ వల్లే నాకు ఈ బాధ అంతా అని అరవడం, 1-2 సార్లు చేయి చేసుకోవడంతో తన పరిస్థితి ఏమిటో, తన జీవితంలో ఇంతకాలం నేర్చుకుందంతా ఒక మూర్ఖపు మగవాడి ముందు ఎందుకు పనికిరాకుండా పోతుందో ఆమెకు అర్థం కాలేదు. అత్తగారితో, మామగారితో మాట్లాడి చూసింది పరిపూర్ణ. వాడు మొదటి నుంచి అంతే, ఎవరి మాట విండు. అయినా నీ మొగుడిని, నీ సంసారాన్ని నువ్వు బాగు చేసుకోవాలి కానీ మేమేం చేయగలం అని విదిలించేసింది అత్తగారు. మోయ్, వాడిని చేయి జారిపోనీకమ్మా, ఏదైనా జరిగితే అది నీ తెలివి తక్కువలే, గట్టిగా బెదిరిస్తున్నట్టు చెప్పాడు మామగారు. ఏం చేయాలో ఆ పరిస్థితిలో అర్థం కాలేదు పరిపూర్ణకి. తన్ను సంపూర్ణంగా అర్థం చేసుకునే తండ్రి అనిపించింది. ఒక వారం రోజులు తండ్రి వచ్చి పరిస్థితులు గమనించాడు. అతనిలోని మనిషి తన పరిపూర్ణకు జరుగుతున్న అన్యాయానికి నరకయాతన పడ్డాడు. ఆ పిల్ల సంసారం గురించి ఆలోచించే తండ్రి అతనిలో గెలిచాడు. పరిపూర్ణతో ఇదమిద్దమని మాట్లాడలేదు ఆయన. కూతురు చేతిలో ఒక 1000 రూపాయలు పెట్టి వెడుతూ, నాయనా, నా బిడ్డ చాలా మంచిది, గొప్పగా ఆలోచించగలదు, దాన్ని పొందినవాడు చాలా అదృష్టవంతుడు అనుకునేవాడిని నేను. ప్రతి తండ్రికి పరిపూర్ణ లాంటి బిడ్డ ఉండాలని ఆశీర్వదించేదాన్ని. కానీ ఇప్పుడు దాన్ని నువ్వు బాధ పెడితే నేనేం చేయలేను. కానీ అవమర్యాద చెయ్యకు, మెల్లిగా చెప్పాడు రాఘవరావు అల్లుడితో. తండ్రి గొంతుకులోని హిమగిరి శిఖరాలు విరిగి కరిగిపోవడం వినిపించి భరించలేకపోయింది పరిపూర్ణ. కానీ అప్పటికైనా భర్త ఏం జవాబు చెప్తాడా అని ఎదురు చూసింది. ఎందుకునో
రాఘవరావుకు మాత్రం కొంచెం సౌమ్యంగానే సమాధానం చెప్పాడు మూర్తి. మీ అమ్మాయి మీకేమిటి చాలామందికి గొప్పది కావచ్చండి. కానీ ఆవిడ నాకక్కర్లేదు. అక్కర్లేదు అనుకున్నప్పుడు ఎన్ని సుగుణాలుంటే నాకెందుకండి అని స్కూటర్కి వెళ్ళిపోయాడు. తండ్రి ముఖం చూసి తెల్లబోయింది పూర్ణ. అల్లుడి మాటల్లో ఆశ లేదు, ఓదార్పు లేదు. తండ్రిని అంత నిస్సహాయ స్థితిలో చూడలేక, నాన్న నువ్వు మాట్లాడకుండా వెళ్ళు, నేనే దీనికి పరిష్కారం ఆలోచిస్తాను అంటూ బలవంతంగా తండ్రిని రైలెక్కించింది. నాలో లోపం ఏమిటి అని తనలో తాను ఆలోచించుకుంది. అతన్ని చెప్పమని బతివాడండి కూడా. నా బ్రతుకు నీ వల్ల నాశనమైంది, తృప్తి లేకుండా బతకడం కన్నా చావడం మేలు. ఇలా మాట్లాడే భర్తని ఎలా అర్థం చేసుకోవాలో, అతని అసంతృప్తికి కారణమేమిటో అర్థమయ్యేది కాదు పరిపూర్ణకి. అతని కోసం అతని అలవాట్లన్నీ భరించింది. రాక్షస కామం భరించింది. ఔమర్యాదలు, ప్లేట్లు విసిరేయడాలు, 10 మంది ఎదురుగుండా బండబూతులు మాట్లాడాలు, ఇవన్నీ భరించింది. కానీ తన సహనం, ఓర్పు అతన్ని మరింత వివేకం లేని రాక్షసుగా మారుస్తోందని మాత్రం అర్థమైంది ఆవిడకి. మరి ఏం చేయాలి? ఏం చేస్తే తన సంసారం బాగుపడుతుంది? ఇలా లక్షలాది ఆడపిల్లల్లాగా తన్ను తాను ప్రశ్నించుకునేది పరిపూర్ణ. కాస్త స్థిరంగా ఆలోచించడం ప్రారంభించింది. అతన్ని పరిశీలించడం, ఏ మాట అంటే ఎలా ప్రతిస్పందిస్తాడో గమనించడం ప్రారంభించింది. ఆ పరిస్థితుల్లో తనకు పిల్లలు పుడితే ఎంత గందరగోళం అవుతుందో గ్రహించుకుని జాగ్రత్తలు తీసుకుంది పరిపూర్ణ. ఈ విషయంలో మాత్రం ఆవిడ చాలామంది కన్నా తెలివిగా ప్రవర్తించింది. కొంతకాలం గడిస్తే అతనే మారుతాడు అనే మాటను, సముదాయింపును నమ్మడానికి విపరీతమైన ప్రయత్నం చేసింది. ఆ ఆలోచనల నుండి దూరంగా మరి ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలనుకుంది. తనలోని కళాభినివేశాన్ని నిద్రలేచి అందులోకి పారిపోదామని ప్రయత్నించింది. పరిపూర్ణ మంచి చిత్రకారిణి. అది వరకు తనకు వేయాలనిపించినప్పుడల్లా అందమైన చిత్రాలు గీసి తన స్నేహితులకు బహుమతిగా ఇచ్చేది. కాలేజీ రోజుల్లో మీరు 1 man షో పెట్టండి మేడం అని ఎంతోమంది సలహా ఇచ్చేవాళ్ళు. వాళ్ళ మెచ్చుకోలు హాయిగా అనిపించేది. నవ్వేసి ఊరుకునేది. ఇసుక చల్లి దాన్ని కలరింగ్ చేసి బొమ్మలు చేయడం, గవ్వలు మువ్వలు పెట్టి లంబాడీ బొమ్మలు తయారు చేయడం ఒకటేమిటి, తనకు తెలిసిన పరిధిలో చాలా చాలా విచిత్రమైన ప్రయోగాలు చేసి మెప్పు పొందేది పరిపూర్ణ. కానీ తమాషా, ఇప్పుడు ఈ బాధల మధ్య ఏదో చేయాలి, అందరూ తన్ని గుర్తించాలి, మెచ్చుకోవాలి అన్న తపనతో ఆమె బొమ్మలు చేసినా ఎందుకో అవి సహజంగా లేవు. ఆమె వ్యధంతా గీతల్లో కనిపించేది. నీలాగే నీ బొమ్మలకు కూడా సవ్యమైన ఆకృతి లేదు అని మూర్తి వెటకారంగా అంటే ఏడుస్తూ కూర్చునేది ఆ రోజంతా. తన అపజయానికి కారణం ఆమెకు తెలుసు. మనసు ఒకే విషయం చుట్టూ పరిభ్రమిస్తోంది. తన సంసారంలో అంతే. బ్రష్ పట్టుకుంటే తన గుండెల్లో అద్భుతమైన స్పందన ఏం లేదు. ఏదో కరుడుగట్టిన లావా బలవంతంగా స్నాయువులు చీల్చుకుని ప్రవహిస్తున్నంత బాధ. దెబ్బలతో చెక్కిళ్ళు వాచిపోతున్నాయి. పెదవి పన్ను కింద పడి రక్తం చిందుతోంది. గుండెల్లో ఏదో సుళ్ళు తిరుగుతున్న ఆలోచన వలయాలు. క్షోభ ఎక్కువై తనకు మరింత దగ్గరై చుట్టూ ఆవరించి నొక్కేసి చంపేస్తాయేమన్న భయం ఆమెలో ఎక్కువైపోయింది. అందులోంచి తప్పించుకోవాలి ఎలా? ఎవరో స్వామీజీ వచ్చారు, ఆయన మనిషిని చూసి ఆశీర్వదిస్తే చాలు, కష్టాలన్నీ తీరిపోతాయి అని పక్కింటి ఆవిడ భక్తితో కళ్ళకత్తుకుంటూ ప్రసాదం పెట్టి చెప్పింది. అది వరకైతే ఏం చెప్తారు, స్వామీజీ అనగానే కర్మ సిద్ధాంతానికి ముడిపడిపోతారు. ఇదంతా నీ పూర్వజన్మ సంచితం, అనుభవించక తప్పదు అంటారు. విధి అనుల్లంఘనీయం అంటారు. ఇవన్నీ మనకు తెలుసు. అనుభవించడం తప్పనప్పుడు ఆయన దాకా పోవడం ఎందుకు? కాలము డబ్బు రెండూ దండగా ఇలా అనేసేది. ఆయనకు సిద్ధులున్నాయంటే సరే, చిటికెడు విభూతితోనో ఒక బంగారు గొలుసుతోనో మన సమస్యలు తీరిపోతాయా? ఇవన్నీ గాలిలో నుంచి మనకి ఇవ్వడం కన్నా అన్నం లేని చోట ఆహారం సృష్టించమనే స్వామీజీల్ని అని కొట్టిపారేసేది. ఆయన ఏదో తాయెత్తు కడతారట, యంత్రం వేసి ఇంట్లో పెడతారట అంటే అదొక రకమైన హిప్నటిజం. గుడి ముందు 10 రూపాయలకి ఒకటని ఏకంగా శ్రీచక్రాలు అమ్మేస్తున్నారు. ఆ లెక్కన ఆ చుట్టుపక్కలంతా శాంతిగా, ఐశ్వర్యంగా, హాయిగా ఉండాలి. లేదే మరి? లాటరీ టికెట్ అమ్మేవాడు 1 రూపాయికి మనకి 10 లక్షలు వస్తాయని నమ్మమన్నట్టుంటుంది. అతడికే నిజంగా తెలిస్తే అతనే ఆ లాటరీ టికెట్ అట్టు పెట్టుకుంటాడుగా. ఇలా మాట్లాడేది. కానీ జీవితం విసిగించిన పరిపూర్ణకి ప్రస్తుతం ఏదో ఒక ఆలంబన కావాలి.
ఆమెకు తన మీద తనకు జాలి పెరిగిపోతుంది. తన బాధలకు ఎవరైనా సానుభూతి చూపించాలన్న కోరిక అధికమైపోయింది. నీలాంటి అమ్మాయి ఈ రాక్షస హింసలు పడ్డమేమిటి? నువ్వెక్కడా? ఈ మనుషులంతా ఎక్కడా? అని ఎవరో అనాలన్న కోరిక ఎక్కువైపోతుంది. ఇది అంతర్గతంగా పెరుగుతున్న విషయం వృక్షమని ఆమె సంస్కారం చెప్తోంది. పెంపకంలోని క్రమశిక్షణ వల్ల ఎదుటి మనుషులు ఆమెకి చాలా సులభంగా అర్థమైపోతారు. కళ్ళల్లో తేలికతనంతో వాళ్ళు చూపించే సానుభూతి ఆమె భరించలేకపోయేది. వాడి సంగతి మొదటి నుంచి మాకు తెలుసండి. ఇటువంటి నీచుడికి మీలాంటి దేవత లాంటి పెళ్ళాం అని తన భర్తను నమ్మి ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన అతని స్నేహితుడే తన కళ్ళలోకి చూస్తూ తెచ్చిపెట్టుకున్న సున్నితత్వంతో గొంతుకులో జీరతో మాట్లాడుతుంటే ఊచిపెట్టి లంపకాయ కొట్టాలన్న ఆవేశం బలవంతంగా ఆపుకునేది. అంతకన్నా నీచుడివిరా నువ్వు అనాలనిపించేది. కానీ సంస్కారం, ఆ తర్వాత పరిణామాల వల్ల భయం ఆమెను ఆపేది. కానీ భర్తలో అనుమానపు నీడలు మరింత అసహ్యం కలిగించేవి. ఆమెకి దుఃఖం కలిగేది. ఆమె దేవత అండి, అలా కొడతారేమిటండి అని ఏ చుట్టుపక్కల మనిషి అయినా అడ్డం వస్తే, అయితే నీకేమిటా, అది నా భార్య, నీ భార్య కాదుగా, పోనీ అవుదామన్న ఆలోచన ఏమన్నా దానికి ఉందా అని అతని ఎదురుగుండానే దారుణంగా కొట్టేవాడు మూర్తి. చూడలేక పారిపోయేవాడు చుట్టుపక్కల మనుషులు. ఒక్కొక్కసారి జుట్టు పట్టుకుని బరబర ఈడ్చుకొచ్చి చీకట్లో గేటు బయట వదిలేసేవాడు. ఆ చీకట్లో వర్షంలో గుండె పగిలేలా ఏడుస్తూ, ప్లీజ్ మీకు నా మీద హక్కు అనుకోకండి, నేను మీ దాన్ని కాబట్టి చంపినా కొట్టినా ప్రేమించినా మీరే చేయగలను అనండి, అప్పుడు ఇంత హింస కూడా భరిస్తాను అని ఆర్తిగా కూలిపోయేది. ఎవరికీ అడ్డు వచ్చే హక్కు లేకున్నా రాక్షసత్వానికి హక్కు ఇచ్చిన ఈ వివాహ వ్యవస్థ. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్